హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈ రోజు వీడియో ఏంటంటే అండి, ఇదిగోండి ఆకుకూర ఎంత బాగా వచ్చింది చూసారా. ఈ 2 టబ్బుల్లో పనగంట కూర ఉందండి. ఇదిగోండి, ఇది పనగంట కూర, ఇది పనగంట కూర, ఇది బచ్చలండి, ఇది సుక్క కూర. చూసారా ఎంత బాగా వచ్చిందో సుక్క కూర. ఇది కొత్తిమీర అండి, పొద్దుటే కర్రీలోకి పీకేసాము చాలా మట్టుకి. ఇది చూసారా సెల్లుని బచ్చలి, ఇది తీగ బచ్చలండి. ఇది కూడా ఉంది హార్వెస్ట్ కి, చెట్టు నిండా ఉంది. ఇది చేయాలి. ఇది సెలూన్ బచ్చలు చూసారా, ఇది పువ్వు వచ్చేస్తుంది ఇంకా హార్వెస్ట్ చేయక. ఇది కూడా కొయ్యాలి. ఇంకా పనగంట కూర ముదిరిపోతుందండి, అది పప్పులో వేసుకుందామని హార్వెస్ట్ చేస్తున్నాను. చుక్క కూర కూడా రెడీగా ఉందండి. చూసారా చుక్క కూర ఎంత బాగా వచ్చిందో. పనగంట కూర చేస్తానండి హార్వెస్ట్ రేపు పప్పులోకండి. పనగంట కూర కంటికి చాలా మంచిదండి. పోయిన కంటి సూప్ కూడా వస్తుందంట పనగంట కూర తింటే, చాలా మంచిదండి. అందుకని మనం కనీసం వారంకి ఒకసారైనా తినాలి పనగంట కూర. మా పాపలు కూడా పట్టుకెళ్ళి పప్పులో వేసుకుంటారు. రెండిట్లో ఉందండి, ఇదిగో ఇదొకటి ఇదొకటి. మనం ఎప్పుడు హార్వెస్ట్ చేసుకుంటేనే లేతాకు వస్తుందండి, అలా ఉంచేస్తే ముదిరిపోద్ది. ఇలాగా కట్ చేసుకుంటూ ఉండాలండి. కట్ చేసుకుంటూ ఉంటే మనకి లేతాకు వస్తుంది అన్నమాట. లేతాకు బాగుంటుంది. వారంకి 2 సార్లు పప్పులో వేస్తానండి, ఏదో ఒక ఆకుకూర. ఆకుకూర ఎక్కువ తినాలండి, మంచిది కంటికి. ఇలా మొదలు కట్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ కొత్త చిగురులు వచ్చి లేతగా ఉంటుంది అన్నమాట. అలా ఉంచేస్తే మనం ఆకు తీసుకుంటే మళ్ళీ చెట్టు లేతాకు రాదు, బాగోదు. చెట్టు బాగా పెరిగిపోద్ది అన్నమాట, కిందకు ఉండదు, పొడవు అయిపోద్ది. ఇలా కట్ చేస్తూ ఉంటేనే మనకి లేతాకు వస్తుంది. మళ్ళీ ఇప్పుడు కట్ చేసామండి, ఇలాగ పైన కొంచెం ఆవెరువు ఇలాగ జల్లితే చాలండి. మొన్న హార్వెస్ట్ చేసాక వేసాను ఆవెరువు, మళ్ళీ ఇంత బాగా వచ్చింది ఆకుకూర. చూడండి ఎంత బాగుందో, ఇదిగోండి ఫ్రెష్గా ఉంది. ఇది సరిపోద్దండి, ఇది ఇంకో రోజుకి సరిపోద్ది. కొంచెం బెండకాయలు కొత్త పంట అండి, ఇదే ఫస్ట్ హార్వెస్ట్ చేయడం. కొత్త వంకాయ మొక్కలకి కూడా వంకాయలు కొన్ని ఉన్నాయి, ఎక్కువ కాదులేండి, ఫస్ట్ పంట కదా. కొన్ని వచ్చినాయి, అవి హార్వెస్ట్ చేస్తానండి. మళ్ళీ ముదిరిపోతాయి కదండి, మనం హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి. కర్రీకి సరిపోయినా చాలా పోయినా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, ఎన్ని ఉంటే అన్ని, లేకపోతే ముదిరిపోతాయి బెండకాయలు ఊరికే. ఇది స్టార్ బెండ్ అండి, ఇవి కూడా చిన్నగా ఉన్నప్పుడే కట్ చేయాలండి, పెద్దవి అవుతాయి ముదిరిపోతున్నాయి. ఇంకోండి ఇక్కడ ఉన్నాయి, ఇప్పుడే వస్తున్నాయి బెండలు, బెండ వంకాయ. ఇవన్నీ కొత్త మొక్కలండి. ఇది స్టార్ బెండ, హార్వెస్ట్ చేయకపోతే ముదిరిపోద్దండి. ఇరుకైపోయింది, మొక్కలు దగ్గరగా ఉన్నాయి కదండి, అందువల్ల చిన్నగా ఉంది. ఈ బెండ కోస్తాను, మళ్ళీ ముదిరిపోద్ది. చేమలు చూసారా ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ చేమలు. అది ముదిరిపోయిందండి, విత్తనాలకు ఉంచేసాను. అటేపు ఒకటి ఉంది, అది మరి అయ్యో కొమ్మ కట్ అయింది. ఇది ముదిరిందో లేదో చూడాలి, చాలా ఇరుకైపోయింది.
ఇది సిగురులు ఇలా ఎనుపుతండి మనకి తెలిసిపోద్ది. లేతగా ఉంటే ఇరుగుతుంది, ముదురుగా ఉంటే ఎరగదన్నమాట. ఇది లేతగానే ఉంది. ఇక్కడ ఒక స్టార్ బెండ్ ఉంది, ముదిరిందో లేతగా ఉందో చూస్తా. లేతగానే ఉందండి. ఇది మాత్రం ముదిరిపోయిందండి. ఇక్కడ ఒక 2 ఉన్నాయండి. మొక్కలు దగ్గర అయిపోయినాయండి. దానివల్ల మనకి వెళ్తాకి ప్లేస్ లేదు, మొక్కల దగ్గరికి వెళ్తాకి. ఇక్కడ 2 ఉన్నాయి. మా ములగ చెట్టు చూసారా ఎంత పెద్దదైందో. ఇంకా పువ్వు వస్తుంది. ఫస్ట్ పూత రాలిపోయిందండి. ఫస్ట్ పూత ఏదన్నా రాలిపోద్ది. ఒకటి ఉంది ఇక్కడ, ముద్రపోతాయి మళ్ళీ. చిన్నకాయలు ముద్రపోతున్నాయండి. కొన్ని వంకాయలు ఉన్నాయండి, కట్ చేస్తాను. ఫస్ట్ పంట అండి ఇది, ఇంతవరకు హార్వెస్ట్ చేయలేదు. బ్లూ వంకాయ. ఇక్కడ ఒకటి ఉందండి లోనకి. ఇప్పుడే వస్తుంది పువ్వు, పిండి అన్ని ఒకేసారి వస్తాయి. ఇప్పుడు ఒక్కో కాయ ఉంది, అది కోసేసుకుంటే మళ్ళీ ముదిరిపోతాయి కదా. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ చిన్నగా ఉన్నాయి, మళ్ళీ హార్వెస్ట్కి వస్తాయి. ఎండాకాలం వేసిన నారు కదండి ఇది, అంత బాగా కాయట్లే. మళ్ళీ ఇప్పుడు వేయాలి నారు. పువ్వు ఉందిలే, పువ్వు పిందె ఉంది, వస్తాయి కాస్తాయి. ఇవ్వండి ఇక్కడ ఉంది పెద్ద కాయ. ఉంచేస్తే మంచిదమ్మా. కోసేనా, ముదిరిపోయింది. చూసారు కదండి, పొన్నగంటి కూర, వంకాయలు, బెండకాయలు. ఈరోజు హార్వెస్ట్ అండి. పొన్నగంటి కూర మాత్రం ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఎరువు వేసిన మొలాన్ని బాగా వచ్చిందండి ఆకు, పెద్ద పెద్ద ఆకు. ఇవ్వండి పొన్నగంటి కూర అండి, బెండకాయలు అండి, వంకాయలు. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.